హాయ్ అండి, అందరికీ వందనాలండి. 136వ అధ్యాయము కుడివైపు ఉందండి. 523వ పేజీ 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 5వ వచనమండి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరము ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలీయునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును. లాస్ట్ వచనమండి. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును.